సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718. కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. ప్రతిరోజు సిలువను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. మరి ఇది దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ యజ్ఞం లాంటి కార్యాన్ని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చేపడుతుంది. దేవుని స్తోత్రం. సిలువను ప్రకటిస్తున్నాం. మారు మనస్సు కలగడం సిలువ గురించిన వార్త ద్వారానే. మరి ఏ విధం చేత కూడా ఒక మనిషి మారడు. మనిషిలో మార్పు రావాలంటే సిలువను గురించి మనము ప్రకటించాలి. దెర్ ఇస్ నో అదర్ వే దాన్ ద వే ఆఫ్ క్రాస్. కాబట్టి ఈ యజ్ఞం లాంటి కార్యం దీక్షతో చేస్తున్నాం. అనేక మంది ప్రభు మార్గంలో వచ్చినారు. అనేక కుటుంబాలు కట్టబడింది. మరి దైవ కార్యాలు వడిగా చేరింది. దేవుని స్తోత్రం. నాకు దేవుని చిత్తం నెరవేర్చడం సంతోషంగా ఉంది. శ్రమైన, ఇది కష్టతరమైన, శరీరం అనుకూలించకపోయినా మరి దేవుడు తన కృపనిచ్చి నన్ను నడిపిస్తున్నాడు, మనలందరినీ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ వర్తమానాలు ప్రతిరోజు మనం వింటున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాము. కానీ మనం వెంటనే ఆ వాక్యాలు మర్చిపోతున్నాం. దానికి ఎక్కువగా వెలగట్టడం లేదు. అంటే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకే యాకోబు తన పత్రికలో ఉంటాడు, మీరు దేవుని వాక్యం వినువారై మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వాక్యం లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. వాక్యమే లేదు, వారు నడిపించే నాయకులు లేరు. మరి యేసుప్రభు ఎవరో తెలియదు, రక్షకుడా తెలియదు, ఎందుకు వచ్చినాడో తెలియదు. కొందరైతే యేసు నామం కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంత అద్భుతమైన సందేశాలు మీరు వింటూ ఉన్నారు. మీలో మార్పు కలగాలని ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు. మారు మనస్సు అనే పదము ప్రకటన గ్రంథంలో 21 సార్లు ఉందండి. 21 times రిపెంటెన్స్. అంటే ఎంత విన్నా, ఒక మనిషి ఎంతన్నా వినొచ్చు, కానీ దాన్ని అనుకరించకుంటే, దాని హృదయంలోకి స్వీకరించుకుంటే, దేవుని భయం లేకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక బండ నీటిలో ఎన్ని సంవత్సరాలను ఉంటుంది, కానీ దాంట్లో మార్పు రాదు. బండ ఉన్నది నీళ్ళల్లోనే ఉంది, కానీ బండకు మార్పు లేదు. అందుకే అలాంటి కఠినమైన హృదయాలు ఉంటే మారిపోవాలని నేను ఈరోజు ప్రార్థన చేసి వచ్చాను. దేవా, మరి మా ప్రయాసము వ్యర్థము కాకూడదు. మేము విత్తుతూ ఉన్నాం, అది మంచి నేలలో పడాలి. మంచి నేలను పడే విత్తనము 100 రెట్లు ఫలిస్తుందండి.
ఫలభరితంగా ఉండాలి. మీరు తప్పకుండా ఈ వాక్యాలకు స్పందించాలని నా ఆశ. మరి ఒక తల్లి చాలా రుచికరమైన ఆహారాలు వండి ప్రయాసపడి ఆ బిడ్డకు కుక్కి పెట్టిన ఆ బిడ్డకు మింగుడుపోతలేదు, జీర్ణశక్తి లేదు, దానివల్ల ప్రయోజనం లేకుంటే మరి తల్లికి ఏ సంతోషం ఉండదు కదా. మీరందరూ దేవుని వాక్యానికి స్పందించి మీరందరూ సేవకురాళ్ళు అయితే గొప్ప సంతోషం నాకు మీ ఆత్మీయ తల్లిగా కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఐ విల్ బి సో హ్యాపీ టు సీ యూ బీయింగ్ బ్లెస్డ్. మీరందరూ సేవకులు కావాలని నా తపన, నా ప్రార్థన. ఎందుకంటే లోకమంతా పతనం అయిపోతున్నది. వరల్డ్ ఈజ్ గెటింగ్ డిస్ట్రాయిడ్. చూడండి, ఈరోజు కూడా ఉదయం ఒక క్లిప్పింగ్ చూసి చాలా బాధపడినా. ఒక 25 ఏళ్ళ యువతి డ్రగ్స్ తీసుకొని తాగి మైకంలో భలే బలాఢ్యంగా ఉంది, చక్కగా అన్ని జిమ్ బాడీలాగా ఉంది ఆ పిల్లకు. అంటే తల్లిదండ్రులు ఎంత కోరుకుంటారు పిల్లల గురించి, ఎన్ని ఆశలు వారికి. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తారు, లక్షలు ఫీజులు డొనేషన్లు కడతారు. వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తారు. కానీ ఆశలన్నీ అడియాశలు అయిపోయి దుర్మార్గులుగా మారిపోతున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు. ఆ పిల్ల మరి రాత్రి తిరుగుతుంది తాగి, తల్లిదండ్రులకు అవిధేయత. ఇది అంత్యకాలంలో తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తారట, అవిధేయులుగా ఉండే రోజులు వస్తాయట. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ఈ పిల్ల అక్కడ మంచిగా బూజ్ చేసింది, డ్రగ్స్ వేసుకుంది, గంజాయి ఏదో కొట్టినట్టుంది, మంచి గొప్ప ఇంటి పిల్లలాగా ఉంది. రోడ్డు మీద పడిపోయి ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది. ఆ పోలీస్ వాళ్ళు, విమెన్ పోలీస్ వాళ్ళు అందరూ వచ్చినారు. లెక్క పెడితే ఒక 14-15 మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. అంతమంది కూడా ఆ యవనస్త్రాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. తన్నేస్తుంది అనమాట, ఒక్కొక్క పోలీసు వాడిని తన్నేస్తుంది. అంటే ఎంత బలం ఈ పిల్ల. అంటే ఆమె బలిష్టమైన పిల్లనే కానీ ఇంకా సాతాను బలం ఆమెను ఏం చేస్తుంది, ఇంకా ఆమె ఆ చీకటి శక్తుల ప్రభావం, ఆ బలము, ఆ శక్తి ఆమెలో కనబడుతుంది. కొట్టి పడేస్తుంది అందరిని. మళ్ళీ తర్వాత ఆమెకు ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆమెకు సంఖ్యలు వేసి తీసుకుపోయినారు. అంటే ఎటు పోతుంది మన ప్రపంచం అనిపిస్తుంది. తల్లిదండ్రులకి ఈ దినాల్లో నెమ్మది లేని రోజులు. చిన్న పిల్లలు మీరు పెంచుతున్నారు, ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి. పిల్లలు భయంకరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు దారి తప్పిపోతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుకు చాలా గొప్ప పేరు, కానీ అక్కడ జరిగేదన్నీ కూడా నీచమైన కార్యాలు. చిన్న బిడ్డల సంచుల్లో దొరుకుతుందంట డ్రగ్స్. కాబట్టి దయచేసి ఈ విషయం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఈ నిరంతర ప్రార్థనలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు యవనస్తుల కొరకున్న ప్రార్థన ఉంది. మీరు జూమ్ పాస్వర్డ్ ఐడి దెబోరాస్వరం మ్యాగజైన్లో ఉంది, క్యాలెండర్లో ఉంది. మీరు కూడా ఎంటర్ అయ్యి మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. ఈ శిల్వ ధ్యాన దినాల్లోనే మనము ధ్యానిస్తాం కదా, యేసు ప్రభు సిలువను ఎత్తుకొని మరి ఆయన పడే పటుబాధలు ఎంతో ఉంది. అయినా కానీ యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. మన పిల్లల నిమిత్తం ఏడ్చినాం, పిల్లల నిమిత్తం కూడా ఏడవాలి, మన నిమిత్తం కూడా ఏడ్చుకోవాలి. ఎందుకంటే డేస్ ఆర్ వెరీ బ్యాడ్, చాలా భయంకరమైన రోజు. పిల్లలు అకాల మరణాన్ని పొందుతున్నారు, త్రోవ తప్పుతున్నారు, పాపం చేస్తున్నారు, తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు, గంజాయి డ్రగ్స్ ఇలాంటివి అలవాటు అయిపోయినారు, రోడ్ల మీద పడుతున్నారు. ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంటుందేమో అనుకున్నాం, కానీ తరచుగా ఇప్పుడు వింటున్నాను. ఇల్లు వదిలి వెళ్ళి పిల్లలు స్కూల్ కాలేజ్ అని వెళ్తున్నారు, అక్కడ ఏ దురలవాట్లకు వారు అలవాటు పడుతున్నారో తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తారని నమ్మకం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రభు చెప్పిన మాట, సిలువను ఎత్తుకొని చెప్పిన మాట, సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికినాడు. మనం 7 అమూల్యమైన సూక్తులని, 7 బంగారు మాటలని ప్రభు మాటలు ధ్యానిస్తాం కదా గుడ్ ఫ్రైడే నాడు. కానీ అంతకుముందే చెప్పినాడు ఒక మాట, సిలువ భుజం మీద ఉన్నప్పుడు పడుతూ లేస్తూ తిప్పలు పడుతూ ప్రభు రక్తమంతా తన ధారపోస్తూ శరీరం అంతా కృషించిపోయింది, చాటవార్త కొడుతున్నారు. అప్పుడు చెప్పిన మాట, యెరూషలేము కుమార్తెలందరూ ఏడుస్తున్నప్పుడు
యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. అక్కడ ఇంకో మాట మీకు గుర్తు చేయాలి. లూకా సువార్త 23:27 ఇవి మీరు తప్పకుండా దీనికి బరువు కట్టాలి. ఈ మాట ఇది యేసు ప్రభు మాట. ఆయన నోటి నుండి వచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుతుంది కదా. చూడండి, లూకా సువార్త 23:27 నుండి చదువుతున్నాను. గొప్ప సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించును చాలామంది స్త్రీలను ఆయన వెంబడించి యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడు. ఎంతమంది కన్నీళ్లు గార్చి తల్లి తండ్రి ప్రార్థన చేసి మరి ఆ దృశ్యం మనం చూడగలుగుతాం. తల్లిదండ్రులు డబ్బులు పెడతారు కానీ కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయరు. కానీ ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. ప్రార్థన అనేది చాలా గొప్ప పెట్టుబడి. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చేది ధనం కాదు, బంగారం కాదు, ఇల్లు వాకిళ్ళు కాదు, ఆస్తిపాస్తులు కాదు, కానీ ప్రార్థన అనే పెట్టుబడి మీ బిడ్డలకు ఇవ్వండి. ఉపవాసం ఉండండి, పిల్లల కొరకు ప్రార్థించండి. ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ సాతానుడు మీ బిడ్డలను వదిలిపోతాడు. కాబట్టి మనం ప్రార్థన ఎక్కువగా చేయాలి. మన పిల్లల భవిష్యత్తు ఎలాగుందో మనకు తెలియదు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, రుచికరమైన వంటలు వండిస్తున్నాం, చాలా ఖరీదైన వస్త్రాలు ఇస్తున్నాం, డొనేషన్లు కడుతున్నాం, ఫీజులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ చేయాల్సింది ఒకటి, అది చేయడం లేదు. అదేంటది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో విత్తితే సంతోషంతో నీవు పంట కోస్తావు అంట. దేవుని వాగ్దానాలు పట్టుకొని ఏడుస్తూ నువ్వు వెళ్తే సంతోషంతో పనులు మోసుకొని వస్తావని 126వ కీర్తనలో ఉంది. కాబట్టి తప్పకుండా మనం బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఇక్కడ 29వ వచనంలో ఒక హెచ్చరిక ఉందండి. శిలువ ధ్యాన దినాల్లో ఈ ధ్యానం చాలా ప్రాముఖ్యమైంది మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే. 29వ వచనం చూడండి, లూకా 23:29. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. పెళ్ళి కాగానే ఒక ప్రశ్న అడుగుతారు, ఏదైనా విశేషం ఉన్నదా? నేను ఎప్పుడు అనుకుంటాను వీళ్ళకి ఎందుకు ఇంత బాధ అని అడిగేవాళ్ళకు. దే కెన్ మైండ్ దేర్ ఓన్ బిజినెస్, కానీ ఊరుకోరు వాళ్ళు. కనబడగానే ఏదైనా ఉందా, న్యూస్ ఉందా, గుడ్ న్యూస్ ఉంది. కానీ రోజులు ఎట్లా మారిపోయిందంటే, నువ్వు గర్భం ధరించినావంటే అది గుడ్ న్యూస్ కాదంటది. అదేం న్యూస్? అది బ్యాడ్ న్యూస్ అది. ఎందుకంటే ఈ లోకానికి నీవు పిల్లలను మరి అందిస్తున్నావు, కానీ వారి భవిష్యత్తు ఏంటో తెలియదు. అందుకే ప్రభు అప్పుడు చెప్పినాడు, ఎవరు ధన్యులంట? గొడ్రాండ్రు ధన్యులంట, పిల్లలు లేని వారే ధన్యులంట. మరి పిల్లల్ని కనలేదు, ఈ లోకానికి పిల్లల్ని అందించలేదు, వారే ధన్యులు. కన్నవారందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. పిల్లలు ప్రవర్తన సరి లేకుంటే తల్లిదండ్రులకు నెమ్మది ఉండదు కదా. ప్రభు అప్పుడు చెప్పిన మాట ఇది. అంటే 2000 చిల్లర రోజులు సంవత్సరాల క్రితం ప్రభు ఇచ్చిన హెచ్చరిక. గుడ్రాండు నయం, పెళ్ళి కాకుంటే ఇంకా నయం, ఈ బాధ్యతలు ఏముండవు కదా. గుడ్రాండు ఇంకా నయం, పిల్లలు కనుకుంటే నయం, కనని గర్భములే నయం, పాలియని స్తనములే ధన్యములని చెప్పే రోజులు వస్తుందంటే కన్న తల్లిదండ్రులకు ఎక్కడ చూసినా నెమ్మది లేదు అని అర్థం. ఎవరికీ నెమ్మది లేదండి. యేసుప్రభు ఒక మాట అంటాడు, గెత్సెమనే తోటలో సిలువ మరణానికి ముందు ప్రార్థన చేస్తాడు. ఆయన శిష్యులు నిద్రపోతుంటే ఒక హెచ్చరిక అంటాడు, మీరు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు లేచి ప్రార్థన చేయండి. వారు లేవలేదండి. 3 సార్లు యేసుప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి లేవండి, ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించినాక కాదు, గొయ్యలో పడ్డాక అందరు లవో మొత్తుకోవడం అది సహజమే. అది కానీ నువ్వు పడకముందే ప్రార్థన చేయమంటున్నాడు. మత్తయి సువార్త 26:41 కూడా ఉంది ఈ మాట. అన్ని సువార్తల్లో ఉందండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. మీరు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మీ ఊపిరిగా మారిపోవాలి. ఇట్ షుడ్ బికమ్ లైక్ యువర్ బ్రెత్ అన్నమాట. నీ పిల్లలు ఒక దారికి వచ్చేంత వరకు, నీ పిల్లలు దేవుని రక్షణ చూసేంత వరకు, నీ పిల్లలు దేవుని సేవలో దిగి సేవలో మాడబడే వరకు నీవు రుచికరమైన భోజనం తినడానికి నీకు ఏ యోగ్యత లేదని నేను నా జీవితంలో తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. ఏం తింటావు నువ్వు? ఏం ఆరగించి
ఆ రుచిగల భోజనం తింటావు, సుఖ భోజనంలో ఆసక్తి ఎందుకు నీకు? ఇంకా నీ పిల్లలు కన్నావు కదా, కన్న తల్లివి, నీ పిల్లలు పెడదారిలో పోతుంటే చూసుకుంటూ ఉంటావా? నీకు ఎంత భారం ఉండాలి? వద్దు నాకు సుఖ భోజనం. నేను సాత్వికమైన భోజనంతో నేను దేవుని పాదాలు పట్టుకుంటాను. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఈ శిలువ ధ్యాన దినాల్లో తప్పకుండా ధ్యానించాలి. కనని గర్భములే మేలు, పాలియని స్తనములు మేలు, గుడ్రాళ్లే నయం. సాధారణంగా ఎవరైనా చూడగానే ఒక ప్రశ్న అడుగుతారు, అది ఎంతమంది పిల్లలండి? అది కూడా వీళ్ళకి ఎందుకో నాకు తెలియదు కానీ అడుగుతారు తప్పకుండా. మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత అని అడుగుతారా? అడగదు. మీరు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినారు, ఎన్ని ఇండ్లు కట్టినారు, ఎన్ని వాకిళ్ళు కట్టినారు, ఎంత భూమి కొన్నారు, ఏం అడగరు. పిల్లలు ఎంతమంది అండి, వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇవన్నీ అడుగుతారు. అంటే ఈ మనుషులే మనల్ని అడుగుతున్నారే, మరి ఇచ్చిన దేవుడు లెక్క అడగాడా? అడుగుతాడా లేదా? ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన లెక్క అడుగుతాడు. ఆ భయం తల్లిదండ్రులకు ఉండాలి. నా పిల్లవాడు దారి తప్పినాడంటే దానికి నేనే జవాబుదారి అని నీవు ఆ నేరం మీద వేసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు పిల్లలు మారరు. అవును, ఆ భారం నీలో ఉండాలి, తప్ప కన్నీళ్ళు ఉండాలి, ఆ వేదన నీకు ఉండాలి. చాలామంది తల్లులకు నేను హెచ్చరికిస్తున్నాను, సుఖభోగములందు ఆసక్తి గలది బ్రతుకుచుండిన అది చచ్చిన దాంతో సమానం. పిల్లల విషయం శ్రద్ధ లేదు. ఆమె వైభవం ఆమె చూసుకుంటుంది. పిల్లోడు దారి తప్పి తిరుగుతున్నాడు, చెడ్డ పేరు తెస్తున్నాడు, అదంతా పట్టు లేదు. ఈమె సరిగా లేదు. పిల్లలు ఎలా సరిగా ఉంటారండి? తల్లి వంకర త్రోవలు ఉంటే పిల్లవాడు సరైన త్రోవలు వస్తాడా? రాడు. ఎంత హెచ్చరించినా వినరు చాలామంది. తండ్రి తప్పుడు త్రోవలు ఉంటే పిల్లలు ఏ విధంగా మంచి మార్గాల్లో వస్తారండి? కానీ ప్రార్థనకు సమస్తము సాధ్యం. కన్నీళ్లతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మార్గం చేస్తాడు. నిన్ను వెలుగులో నడిపించిన దేవుడు నీ పిల్లల్ని ఎందుకు నడిపించాడు? దేవునిలో అన్యాయం ఉందా? దేవునిలో చెడుతనం ఉందా? దేవునిలో వంకర బుద్ధి ఉందా? లేదు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ మరి భయంకరమైన దినాలు ఇంకా రాబోతుందండి. 30వ వచనం చూడండి. అప్పుడు జనాలు ఏమంటారంట, మా మీద పడుడని పర్వతంతో పోయి మాట్లాడతారట. ఓ పర్వతమా, ఇక నా వల్ల కాదు ఈ లోకంలో జీవించడానికి, నువ్వు నా మీద పడు, నేను చితికి చింతపండు అయిపోవాలి, ఇక నేను తట్టుకోవడానికి ఉన్న సామర్థ్యం నాకు లేదు. ఐ కెనాట్ హియర్ సచ్ బ్యాడ్ న్యూస్. ఏంటి నా పిల్లల గురించి ఇలాంటి దుర్వార్తలు వింటున్నాను, నేను చస్తేనే మేలనుకుంటా. పర్వతంతో చెప్తారంట మా మీద పడుడని. మరి మమ్ము కప్పుడని కొండలతో జనులు చెప్పసాగు. ఎక్కడ దాక్కుంటాం? ఈ సిగ్గు, ఈ అవమానం మేము భరించలేం కదా. పర్వతంలో మీద పడమని, కొండలతో మమ్మల్ని కప్పివేయమని వాళ్ళు అలాగ అర్థిస్తారండి. చూడండి, భయంకరమైన చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఇంత శ్రేష్టమైన వర్తమానాలు మనం వింటున్నాం. మారు మనసు మరి మనకు కలగాలి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, మీరు మారు మనసు కలిగి సువార్తను నమ్ముడి అన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. రిపెంట్ అండ్ రిసీవ్ ద గాస్పల్. మరి అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. నా చేతులు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసునాథా. నా చేతులు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసునాథా. సిలువపై నీ చేతులతో ఘోరం పూసీలలు కొట్టినారా. సిలువపై నీ చేతులకు
ఘోరంపు శీలలు కొట్టినారా. నా కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసునాథా, నా కాళ్ళు చేసిన దోషములకు అయ్యో ప్రభువా యేసునాథా, సిలువపై నీ పాదములలో ఘోరంపు శీలలు కొట్టినారా. సిలువపై నీ పాదములకు ఘోరంపు శీలలు కొట్టినారా. నా దుష్ట తలపు చూపులకు అయ్యో ప్రభువా యేసునాథా, నా దుష్ట తలపు పూలకు అయ్యో ప్రభువా యేసునాథా, సిలువపై నీ శిరములోన ముండా కిరీటము కొట్టినారా. సిలువపై నీ శిరములోన ముండ్ల మకుటం కొట్టినారా. నా పాప హృదయ చాలాకును అయ్యో ప్రభువా యేసునాథా, నా పాప హృదయ చాలాకును అయ్యో ప్రభువా యేసునాథా, సిలువపై నీ ప్రక్కలోన బల్లెంపు పోటు పొడిచినారా. సిలువపై నీ ప్రక్కలోన బల్లెంపు పోటు పొడిచినారా. నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయి, నేను చేసిన పాపములకు నీ దేహమంతయు నలిగిపోయి, నీవు పొందిన దెబ్బలచే స్వస్థపరచినావా. నీవు పొందిన దెబ్బలచే నన్ను స్వస్థపరచినావా. ఈ ఘోర శ్రమలు నాకై పొంది ఇంతవరకు నాపై చూపా. ఈ ఘోర శ్రమలు నాకు పొంది ఇంత కరుణ నాపై చూపా. మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా. మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు నాథా. యేసు రాజు నీదు మరణం సిలువపైన ఎంతో ఘోరం. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువపైన చూపినావా. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువపైన చూపినావా. నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువపైన చూపినావా. హల్లెలూయా. నిండు మనసుతో చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు, ఇంత గొప్ప వెలుగుని ఇచ్చినాడు, ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చినాడు, ఇంత గొప్ప సేవకులను మనకి ఇచ్చినాడు, గొప్ప మందిరం మనకి ఇచ్చినాడు, ఉదయాన్నే లేసే అనుకూలత మనకి ఇచ్చినాడు. అయినా దీన్ని వాడుకోకుంటే ఎంత జవాబుదారులు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి ఏమి లెక్క అప్పచెప్తాం. ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతులు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప రక్షణ, గొప్ప వెలుగు, గొప్ప వాక్యం, గొప్ప నీ సన్నిధి, గొప్ప ఏర్పాటు, గొప్ప అనుకూలత, గొప్ప సమయం. ప్రభువా, ఇవన్నీ మాకు ఈ 40 రోజులు మాకు అనుగ్రహించు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వింటున్నాం. ఇలా చెప్పేవారు ఉన్నప్పుడు, ఏర్పరిచేవారు ఉన్నప్పుడు, వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు, నీవు మా సమీపంలోనే ఉన్నప్పుడు, మా మొరలను ఆలకిస్తున్న సమయంలో ప్రభువా ఎన్నిసార్లు నువ్వు మాట్లాడుతున్నావు. పదే 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 ప్రభువా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. ఇదిగో రక్షణ దినం,
ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే అని అంటున్నావు తండ్రి. ఆ సెలవు మీద నీ కుడి ప్రక్కన దొంగతో సెలవు ఇచ్చినావు. వాడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. వాడు అడిగిన ప్రశ్నకు ఎంత మంచి జవాబు. రాజా యేసు, నీవు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యములు అన్నప్పుడు నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. రేపనే మాట నీకు లేదు నాయన. ఈరోజు మనసు మారితే ఈరోజే నీవు ఆ పరలోక అనుభూతి ఇవ్వగలవు నాయన. పాపము క్షమించగలవు, మారు మనసు దయచేయగలవు నాయన. నీ తట్టు తిరిగితే చాలు ప్రభు తండ్రి, రూపాంతర అనుభవాన్ని ఇస్తావు ప్రభు. నీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది సువార్త లేకుండా కృంగిపోతున్నారు, భయపడుతున్నారు, భీతిలో ఉన్నారు, అలసిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం శక్తి లేక చతికిలబడిపోతున్నారు. మీరు మాకు వాక్యం ఇచ్చినందుకు వందనాలు. గొప్ప వాక్యం ఇచ్చినారు తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానికి విధేయత చూపెట్టడానికి, వాక్యం విని దాని ప్రకారం మేము జీవించడానికి, దాన్ని గైకొనడానికి మాకు సహాయం దయచేయండి. మారు మనస్సు పొందాలని నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చూస్తూనే ఉంటాను. కేవలం ప్రకటన గ్రంథంలోనే 21 సార్లు మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక, వాడు చెవులుండి వినకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి. అవును ప్రభా, మేమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడాలి. మేము జవాబుదారులను పొందుకున్న వాటన్నిటి కొరకు మేము జవాబు చెప్పాల్సిందే నాయన. అవును ప్రభా, ఇంత వాక్యం మేము విని మేము దాన్ని దాచుకోకుండా ఇతరులకు చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని నీ సేవలో వాడుకోమని దీన మనసుతో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవా దృక్పథం వారికి దయచేయండి. సేవ మరి ఆశీర్వాదం వారి తలల మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మల భారము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఇంత గొప్ప ఏర్పాట్లోనైనా అనేకులను ఆహ్వానించడానికి ఉన్న మంచి మనసు కూడా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోక రాజ్యంలో అందరికీ ప్రవేశం ఉండాలని విశాలమైన ఆ యొక్క మనస్తత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరో నశించిపోతుంటే చూస్తూ ఊరుకోకుండా నాయన ఆత్మల భారం చేత తండ్రి ఒక మంచి మాట, ఒక కరపత్రిక, ఒక పరిశుద్ధ గ్రంథం లేక వారిని తండ్రి వాక్యానికి నడిపించడం, మందిరానికి నడిపించడం, ఇవన్నీ చేయవలసిన బాధ్యత మా భుజాల మీద ఉంది నాయన. మీరు మాకు ఇచ్చిన పిల్లలను మేము భద్రంగా కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రోధించి కన్నీళ్లు గార్చి మా బిడ్డల కొరకు మా చేతుల్ని తట్టి ఎత్తడానికి ఉన్న తెలివి మాకు అందరికీ దయచేయండి ఆయన. శోధనలో పిల్లలు పడకుండా మేము తండ్రి వారి కొరకు వెలుకోగలిగి ప్రార్థించడానికి కృప దయచేయండి ఆయన. నీకు స్తోత్రం. జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం దయచేయమని మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. కుటుంబాలు కీడు అనుభవించకుండా మేలే అనుభవించాలని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉన్న అర్హత మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు